మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీచక్ర హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. కర్నూలులో ఘనంగా భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలు. దోపిడీకి యత్నించిన మహిళ చితకబాదిన వ్యాపారి. తెలంగాణ సీనియర్ ఇంటర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మండలం పసుపుల గ్రామ పరిధిలోని అందుల పాఠశాలలో ఉన్న అందులకు ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్పతో పాటు సభ్యులందరూ ఉచిత వైద్య శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మరికొందరు తోడ్పాటు అందించాలని, సేవా కార్యక్రమాలను ముందు సేవా కార్యక్రమాలు చేసేందుకు దోహదపడుతుందన్నారు. కార్తీక మాస సందర్భముగా మా కర్నూలు జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున ఈ అందుల పాఠశాలకు, పసుపుల సచివాలయం దగ్గర నుండి అందుల పాఠశాలకు ఈరోజు మేము ఉచిత వైద్య శిబిరం ఆర్గనైజ్ చేసినాము. ఈ ఉచిత వైద్య శిబిరానికి ఓమ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురువారపేట వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు అందజేసినారు. ఒక డాక్టరు, 4-5 నర్సులు వచ్చి ఇక్కడ ఉండే అందుల పాఠశాలలోని విద్యార్థులకు అందరికీ ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినారు. ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించిందే కాక మేము మధ్యాహ్న భోజనములో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా అరేంజ్ చేసినాము. కాబట్టి వాళ్ళు భోజనం కూడా సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత మేము ఈ కార్యక్రమానికి ముందే మాకు లోక్ అదాలత్ శాశ్వత జడ్జి గారు వెంకటహరినాథ్ శర్మ గారు వచ్చినారు. వాళ్ళు అధ్యక్షత వహించి వాళ్ళ లోక్ అదాలత్ తరఫున కొన్ని విషయాలు సూచనలు ఇచ్చినారు. తర్వాత వారి జతలో కేవీ సుబ్బారెడ్డి గారు, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి గారు, లయన్స్ క్లబ్ నెల్లూరు క్లబ్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ గారు, రిటైర్డ్ డిఎస్పీ మరియు న్యాయవాద వృత్తి అవలంబిస్తున్న పాపారావు గారు, తర్వాత వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ గారు, మా అసోసియేషన్ తరఫున అర్బన్ యూనిట్ ప్రెసిడెంట్ జి ఎల్లగౌడు, మా జిల్లా జాయింట్ సెక్రటరీ జి జయన్న గారు, కార్యదర్శి ఈ రామకృష్ణ, తర్వాత మన నాగభూషణ్ రెడ్డి, ఇంకెవరయ్యా అంతే కదా, కార్యవర్గ సభ్యుడు రాజు, వీళ్ళంతా ఈ సమావేశానికి వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వాళ్ళకి ఇటువంటి సహకారాలు ఇక ముందుకు కూడా ఇవ్వాల. మా అసోసియేషన్ తరఫున ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను. ఈ నిర్వహించేందుకు మా సభ్యులంతా ఆర్థిక రూపేణ ఇతరత్ర మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమవుతున్నది. ఈ కార్యక్రమంలో మాకు వాళ్ళు కోరిన వెంటనే వచ్చి ఇచ్చిన విఐపీకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత సచివాలయ సిబ్బంది మరియు విఆర్ మధులేటి
ఇతర సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సపరేట్గా మా కోశాధికారి రామకృష్ణ గారు పొడి పలావు తన స్వయహస్తాలతో తయారు చేసి వీళ్ళకందరికీ వడ్డించినారు. మాకు వెజిటేరియన్ ఫుడ్ కూడా మాకు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దాని సందర్భంగా రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ భక్త కనకదాస గారి జయంతి వేడుకలు సమసమాజ స్థాపనకు కనకదాస సేవలు ఆదర్శనీయం. శ్రీ భక్త కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు సామాజిక సంస్కర్త గొప్ప కవి శ్రీ భక్త కనకదాస జయంతి వేడుకలను కర్నూలు పోలీసులు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ శ్రీ భక్త కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని దూర ప్రాంతాల నుంచి ప్రజలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని వాగులో వెతుకుతున్న దృశ్యం. కీర్తిశేషులు టీఎల్ సత్యనారాయణ 91వ జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగిందని టీఎల్ సత్యనారాయణ కుమారుడు తుల సుధాకర్ తెలిపారు. కర్నూలు మండలం పశువుల గ్రామ పరిధిలోని అందుల పాఠశాలలో అవోపా చిరస్మరణీయ సేవా పథకం ద్వారా కీర్తిశేషులు టీఎల్ సత్యనారాయణ 91వ జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు టీఎల్ సత్యనారాయణ కుమారుడు తుల సుధాకర్ మాట్లాడుతూ మా తండ్రి గారి ఆశయ సాధన కొరకు నిరంతరం శ్రమిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తున్నామని తెలిపారు. పిఎస్సి అట్లాంటి అది ప్రాక్టికల్స్ ఉంటాయి ఉంటాయి సార్, అంతే నార్మల్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడం అది దస్తగిరి గారు కొంచెం ఇచ్చారు, మేము కొంచెం ఇచ్చి ఆ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి అన్ని ఇంటికి పంపించి కొంచెం డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించినాం సార్. మరి ఆ అబ్బాయికి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చేయాలి ఆపరేషన్. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కాకపోతే ఎగ్జామ్స్ అప్పుడు హెవీ వర్క్ ఉంటుంది సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటర్. నడి రోడ్డుపై నిలిచిపోయిన 108 అంబులెన్స్, రోడ్డు పక్కకు నెట్టిన వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నిలిచిపోయిన 108 అంబులెన్స్. నడి రోడ్డుపై అంబులెన్స్ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. వాహనదారుల సహాయంతో అంబులెన్స్ ను రోడ్డు పక్కకు నెట్టిన సిబ్బంది.
కడప పట్టణం మేడ కన్వెన్షన్ హాల్ నందు కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారి కుమారుడు కోట్ల కిరణ్ రెడ్డి, బనగనపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన డీఎస్పీ నాగేశ్వరరావు రెడ్డి గారి కుమార్తె ఆర్య వీరిద్దరి వివాహానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి గారు, బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ముఖ్య నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా రహదారి మధ్యలో నిర్మాణాలు జరిగి ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాల మలుపు రోడ్డు నిర్మాణాలను కూల్చారు. గతంలో ఈ మలుపు దారిలో ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించిన సంఘటనలు ఉన్నాయి. కవీంద్రుడు బకింగ్ చంద్ర చటర్జీ రాసిన సాంస్కృతిక కవిత 1875లో వందే మాతరం రాసి 150 ఏళ్లు అయిందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఏపీ విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప ఆధ్వర్యంలో స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వందే మాతరం గీతం వచ్చి 150 ఏళ్లు అయిన సందర్భంగా జాతీయ జెండాలు పట్టుకుని మిఠాయిలు పంచుతూ వందే మాతరం సంస్కృత గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ఉన్నాను, మీరు మిగిలితే తీసుకోబోదు. రెండు ఇవ్వాల్సింది సార్. ఈరోజు ఈ రోజా వీధిలో ఈ సమావేశం శ్రీమతి సుమలత ఐక్యవేదిక అధ్యక్షురాలు అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశం నిర్వహించే కారణమేమనగా 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా వందే మాతరం గీతాన్ని ఆలపించినాము. 150 సంవత్సరాల క్రితమే వందే మాతరాన్ని రచించి అంత ఖ్యాతి గడించిన ఆంధ్రదేశము తెలుగు సాహితీ సంస్కృతి ఎంత కఠినమైనదో, ఎంత పటిష్టమైనదో, సాంస్కృతిక పరంగా ఎంత గొప్పదో ఈ వందే మాతరం పఠించడం వల్ల మనకు అర్థమవుతూ ఉంది. మనకు బ్రిటిష్ వారి హయాంలోనే ఈ వందే మాతరం పఠన చేసినారంటే వాళ్ళు వందే మాతరం వింటానే బ్రిటిష్ వాళ్ళకి వణుకు పుట్టిందన్నమాట. అప్పుడు ఆ వణుకు వందే మాత్రమే ఈ దేశం స్వతంత్రం వచ్చేదానికి మూల కారణమైంది. స్వతంత్రం రాగానే ఈ బ్రిటిష్ వారిని పారద్రోలి మన దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని
మన కాళ్ళ మీద మనం నిలబడినాము. మన కాళ్ళ మీద మనం నిలబడి ఈ 70 సంవత్సరాల్లో ఆర్థిక కానీ స్వాతంత్రక కానీ అధిక రేట్లు అభివృద్ధిని సాధించి ఇప్పుడు ప్రపంచ పటంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనము అవతరించినందుకు దేశ ప్రజలు తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కారణమని ఈ మూలంగా మనము మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మన ప్రియతమ రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్యవేదిక సంఘటన లీడర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు నేను మురారి శంకరప్పని, జిల్లా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం, కర్నూలు జిల్లా. హైదరాబాద్ నగరంలో మితిమీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. హైదరాబాద్ నుండి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో పటాన్చెరు నుండి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ధ్వంసం చేసిన యువకులు. తమ కారుకు బస్సు తగిలిందని డ్రైవర్పై దాడి చేసి బస్సును ధ్వంసం చేసిన యువకులు. బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర బస్టాండ్ నుంచి బళ్ళారి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఎల్లమ్మ దేవాలయం కాంపౌండ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఆటోలు నిలుపుకోవడం జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్, అబ్బాస్ నగర్, రవీంద్ర స్కూల్ ప్రక్కన పార్కులో ఉన్న విశ్రాంత ఉద్యోగుల కార్యాలయం నందు విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం శ్రీచక్ర హాస్పిటల్ వారు ఏర్పాటు చేసినట్లు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఎస్ రంగారెడ్డి, జయచంద్ర రెడ్డిలు తెలిపారు. అలాగే వీడియో ఒకటి తీస్తాను, వీడియో గ్రూప్ తీస్తున్నాను. సార్ రిపోర్ట్ ఇచ్చినా 5,000 5,000
శ్రీచక్ర హాస్పిటల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముందుగా ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీచక్ర హాస్పిటల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫర్ ఆల్ ది రిటైర్డ్ పెన్షనర్స్ టీమ్ అండి. ఫ్యూ డేస్ బిఫోర్ ఈ యొక్క ప్రపోజల్ వచ్చింది. ఇలా ఏజ్ ఉన్న వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయించలేకపోతారు కాబట్టి అలాంటి సర్వీసెస్ ఏమన్నా అట్ అవర్ ఆఫీస్లో అరేంజ్ చేస్తే బెటర్ అన్నట్టు మాకు ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. సో ఈ ఆహ్వానంకి డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సార్ పర్మిషన్తో ఈ మెగా క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేశాము. దాదాపు 200 to 250 మెంబర్స్ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ అయినాయి. ఒక 5,000 వర్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ వైజ్ ఈసీజీ కానీ 2D ఎకో కానీ ఫండస్ కానీ ఇలాంటి మేజర్ టెస్ట్ ఏవైతే అరౌండ్ 5,000 వరకు కాస్ట్ అవుతాయి అవి అన్నీ ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ చేస్తున్నాము. ఇంకోటి కమ్ టు ది హాస్పిటల్ పాయింట్, శ్రీచక్ర హాస్పిటల్ ఈజ్ నియర్లీ అవైలబుల్ కల్లూరు ఏరియాలో ఉందండి. దాదాపు ఒకే నెలలో 107 పైన సర్జరీస్, టీకేఆర్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్ చేసి ఆ ఘనతని డాక్టర్ విజయ్ కుమార్ సార్కి ఆ ఘనత ఉందండి. అలాగే మా దగ్గర డాక్టర్ ప్రదీప్ గారు, కార్డియాలజిస్ట్ డాక్టర్ అలీ సారు, డాక్టర్ రామ్ సారు వీళ్ళందరూ ఉన్నారండి. టీమ్ ఆఫ్ బృందం ఉంది. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ 24/7 సర్వీసెస్లో మేము అవైలబుల్ ఉన్నాం. అలాగే ఇలాంటి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మా దగ్గర అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మేము ఫ్రీగా ఆ సర్వీస్ని అలౌ చేస్తున్నామండి అందరికీ. ఇక ముందట కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగితే శ్రీచక్ర హాస్పిటల్ ఈజ్ రెడీ టు సర్వ్ ది పీపుల్ అన్నట్టు మెసేజ్ నేను క్యారీ చేస్తున్నాను అండి. ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి సార్ ప్రెసిడెంట్ గారికి, జయకృష్ణ గారికి పేరు పేరున అందరు ఎవరైతే మనకు హెల్ప్ చేశారో ఈ కార్యక్రమాన్ని పూర్తి కావడానికి ఎంటైర్ పెన్షనర్స్ అసోసియేషన్కి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి. అలాగే మాతో ఈరోజు డాక్టర్ సాదిక్ గారు కూడా ఉన్నారు. ఆయన ఈరోజు కొన్ని రిపోర్ట్స్ కూడా ఎవాల్యుయేట్ చేశారు. ఆయన కూడా మీ ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్ కర్నూలు వచ్చేసేసి మేము ఇక్కడ పార్క్లో పెట్టుకున్నాము. ఈ సువిశాలమైన గ్రౌండ్లో వచ్చేసేసి మేము మీటింగ్ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడే ఉండి క్యారమ్స్ అని, చెస్ అని ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటూ పేపర్లను చూసుకుంటాము. అదే కాకుండా మధ్యలో వచ్చేసేసి మా యొక్క సభ్యుల హెల్త్ చెకప్ కొరకు కూడా పోతూరు వచ్చేసి కంటి పరీక్షలు అయితేనేమి, హెల్త్ చెకప్ అయితేనేమి. ఈరోజు వచ్చేసి శ్రీచక్ర హాస్పిటల్ వచ్చి విజయ్ కుమార్ రెడ్డి సార్ వచ్చి వాళ్ళ టీంని పంపించారు. వాళ్ళకు వచ్చేసి బీపీ, షుగరు, వెనక పోస్ట్ ప్యాండల్, ఈసీజీ ఇలాంటి యొక్క టెస్టులు కూడా మా ఆఫీస్లోనే ఉండి చేయడం జరుగుతుంది. ఒడిదుడుకు లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విధంగా సాఫీగా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఈ సత్సంగ కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గర ఎలాంటి అన్ని వాళ్ళు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళం ఒకటే మేము బంధువులం. ఏదైనా పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళ బంధువులు ఎంతమంది వస్తారని మా యొక్క పెన్షనర్సే ఆ పెళ్లిలో చాలామంది ఉంటాము. కాబట్టి ఒక కుటుంబ వాతావరణము మా పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్లో కర్నూలులో ఉందండి. ఇది ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో అందరికి కూడా మంచి పిలుపునిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. జై హింద్. జయచంద్రారెడ్డి అండి, నేను సెక్రటరీ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్. అప్పుడప్పుడు మేము మెడికల్ క్యాంప్ పెట్టి ఏర్పాటు చేసుకుంటాము మా అసోసియేషన్ తరఫున. అట్లే వేరే చెప్పాల్సిన పనిలే ఏం లేదు. పెన్షన్స్ అసోసియేషన్ తరఫునే రేపు 10th కార్తీక వనభోజనం ఉన్నాయి వెంకన్నబాయి పక్కన జయచంద్రారెడ్డి సార్ సౌజన్యంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే 100 మంది లిస్ట్ అయినారు. మీరు వస్తే రండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. స్వాతంత్ర ఉద్యమంలో ప్రతిధ్వనించిన దేశభక్తి గీతాలు, కాలంలో యువగలాలు వినిపించిన గీతాలు మన ఉమ్మడి చైతన్యాన్ని జాగృతి పరిచాయని, వీటన్నిటిలోకి అత్యంత ప్రత్యేకమైనది వందే మాతర గీతమని 150 సంవత్సరాలు అవుతుందని పుల్లయ్య కళాశాలల ఇంజనీరింగ్ కళాశాలల అధినేత పుల్లయ్య తెలిపారు. థ్యాంక్ యూ సార్. అది బండి మీద అది బాగా వచ్చింది సార్. ఆ రోజు మీరు బండి మీద 2 వీలర్లో అంత సౌమ్యుడు అది ఇది అని చెప్పేసి చాలామంది నాకు వెబ్సైట్ నాకు చెప్పారు సార్. వందే మాతర గీతము 150 సంవత్సరాల క్రితము బక్కింపల్లి చర్చి గారి చేత రచించి గాయం చేయబడినటువంటి గీతాన్ని
భారతదేశం అంతా కూడాను ఎంతో గర్వంగా ప్రతినిత్యము ప్రతి పండుగ రోజు ఇటువంటి కార్యక్రమం యొక్క పాటను ఆలాపిస్తూ దేశభక్తి యొక్క స్ఫూర్తిని నింపేటటువంటి పాటను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. నిన్న దినమున ఈ పాటను దేశమంతటా కూడాను ఒకే సమయంలో జరిపి భారతదేశ యొక్క ఐక్యతను, భారతదేశం యొక్క ప్రతిష్టను ఇన్వడింపజేసే విధంగా చేయడం జరిగింది. ఇదంతా కూడా భారతీయులకు ఎంతో గర్వకారణము. ఇటువంటి అవకాశాలు పదే పదే మనము స్మరించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.